ది తాడేరు విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని సోమవారం భీమవరం కరుకువాడ బేతపూడి గ్రామంలో సాయి బాలాజీ కన్వెన్షన్లో నిర్వహించారు. చైర్మన్ కోటు సురేష్, డైరెక్టర్లు జవ్వాది వెంకటేశ్వరరావు, కొత్తపల్లి ధైర్యతేజలు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ రైతు లేనిదే దేశం లేదని, రైతులను ఆదుకుంటేనే బంగారు పంటను అందిస్తారన్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ పదవులను అందించిందన్నారు. ప్రభుత్వ సహకార సొసైటీ బ్యాంకు పరిధిలో 9 గ్రామాలున్నాయని, ఆ గ్రామాల్లోని రైతులకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేలా పనిచేయాలన్నారు. సొసైటీ అభివృద్ధికి కేంద్ర రాష్ట్రాల నుంచి ఎలాంటి అవసరమున్నా సహకారం అందిస్తానన్నారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ యంత్రాలు రైతులకు అందించే ఈ సొసైటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ సహకార సంఘాలు పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా ఈ నూతన చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలన్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రుణాలు అందించే విధంగా ఈ నూతన పాలకవర్గ సభ్యులు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో చాలా సొసైటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ఉత్సాహం చూసినటువంటి సందర్భం లేదు. ఇవాళ అయితే నాకు పూర్తిగా మనసుకు ఆనందం. కార్యకర్తలంతా కేరింతలు వివిధ పార్టీల కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. ఎందుకు కేరింతలు కొడుతున్నారని ఆలోచిస్తే, ఎవరైతే గత 5 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా, లేకపోతే 3 సంవత్సరాలుగా రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో, ఆ కార్యకర్తలకు మాత్రం ఇవాళ తాడేరు సొసైటీలో పదవులు వచ్చాయి. కాబట్టి కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలి అంటే కార్యకర్తలకు ప్రోత్సాహం లేనిదే, కార్యకర్తలకు గుర్తించలేనిదే దాని మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని సందర్భంలో నేను ఏ పార్టీ అయినా నేనేమంటానంటే, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, భాజపా అయినా పర్సనల్ అప్లికేషన్స్ వేరు. నాకు ఇష్టమైన వ్యక్తులు వేరే ఉంటారు. నా ఇష్టమైన వ్యక్తులకి నేను వేరే రకంగా సహకరించాను. కానీ పార్టీల్లో కానీ ఇటువంటి బాధ్యతలు కానీ పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం. ఆ ఉత్సాహం వేళ ఇక్కడ కనిపించింది. ఏదైతే మన ప్రాంతంలో అవసరాలు ఉన్నాయో ఆ ప్రాంతాల అవసరాన్ని తీర్చే విధంగా ఈ సొసైటీని పనిచేయాలి. ఆ విధంగా మీరంతా కూడా దయచేసి ప్రయత్నం చేయండి. సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా కూడా రాబోయే 2022లో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. సొసైటీ పరిధిలో ఏ సహకారం కావాల్సి వచ్చినా, ఏదైనా నిధులు అవకాశం కావాలంటే, నాకు అవకాశం ఉంటే, ఏదైనా నిధులు అవసరం ఉన్నా కానీ ఈ ప్రాంతంలో, ఈ సొసైటీకి కానీ ఈ ప్రాంతానికి కానీ తప్పనిసరిగా నేను నా వంతు సహకారం పూర్తిగా ఈ ప్రాంతానికి ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆలోచన చేసి కొట్టి సురేష్ గారికి చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తాడేరు బ్యాంకుని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు ముఖ్యంగా కూర్చుని ఆలోచన చేసి బ్యాంకుని డెవలప్ చేయాలి. సొసైటీ బ్యాంక్ అంటే రైతుల బ్యాంక్, రైతులకు ఉపయోగపడాలి. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులకు ఈ సహకార బ్యాంకు బాగా సహకరించాలి. ఎన్పీ లేకుండా లోన్స్ రికవరీ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. ఈ బ్యాంక్ 20 కోట్లు టర్న్అవుట్ చేస్తుంది. 30 లక్షల రూపాయలు నెట్ ప్రాఫిట్తో ఉంది. సంఘం ఏ గ్రేడ్లో ఉంది. ఈ బ్యాంకు తాడేరు, బేతపూడి, తొందూరు, పెదగలుగు, చినగలుగు, గుణపూడి, భీమవరం, చినమెరం, రాయలు 9 గ్రామాలకి సంబంధించిన బ్యాంక్ ఇది. ఇది ఒక తాడేరుకి సంబంధం కాదు, 9 గ్రామాలు. బ్యాంకు వేరు, రాజకీయాలు వేరు. గారు ఫోన్ చేసి ఆ రైతుకి అప్పు ఇవ్వండి అని చెప్తే మీరు ఆ రైతు అర్హుడా, అర్హుడు కాదా, అర్హత ఉంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉందా ఆయన అకౌంట్, అవి చూసి ఇవ్వాలి. ఇది ఫైనాన్స్ ట్రాన్సాక్షన్. మగవాటాలకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితిలో మగవాటాలు చూడటానికి లేదు. రెగ్యులర్ కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు.
ఈ సొసైటీని నెంబర్ 1 సొసైటీగా తీర్చిదిద్దాలి. ఏదో మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, అవి కావాలి, ఈ కావాలంటున్నారు, అవి కాదు. రైతులకు పర్ఫెక్ట్గా లోన్ ఇవ్వటం ముఖ్యం. ఈ 9 గ్రామాల్లో ఉన్న రైతులు సభ్యులు ఎంతమంది ఉన్నారో బ్యాంకులో ఆ సభ్యులందరికీ కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం, ఏ ఒక్క లోన్ కూడా ఎన్పీ అవ్వకుండా చూసే బాధ్యత. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. తాడేరు విశాల పరపతి సంఘానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చినప్పుడు బహుశా ఎల్జీ పాడు, లోసరి గోట్లపాడు విశాల పరపతి సంఘం తర్వాత అతిపెద్ద పరపతి సంఘం దాదాపు 9 గ్రామాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి పరపతి సంఘంగా ఇది ఏర్పడటం జరిగింది. తాడేరుతో పాటు ఇక్కడ భీమవరంలో వండుకున్నటువంటి అనేక వ్యవసాయ భూములు కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోకి రావడం జరిగింది. కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఇందాక మిత్రుడు తేజ చెప్తూ 1904లో జపాన్లో దాన్ని చూసారనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది. సహకార సంఘానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం భారతదేశంలో దాదాపుగా 300-400 సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతూ ఉండేది. ఈ సహకార సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే సభ్యులు చేరడం, తమ యొక్క మూలధనపు వాటాన్ని పెట్టుబడి పెట్టడం, దానికి ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావడం, ఈ రెండు కలిపి అప్పులు ఇవ్వడం, ఈ అప్పుల మీద వచ్చినటువంటి వడ్డీలతోటి ఇక్కడ పొదుపుగా ఈ యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఈ సంస్థను పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సోదరులు కొట్టు సురేష్ చైర్మన్గా, సొసైటీ చైర్మన్గా, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు కూడా మరి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో డైరెక్టర్గా వారి టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, కార్యకర్తలు మీ అందరి సహకారంతో, మీ అందరి కష్టంతో మరి ఈ రోజున మన ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి మరి మీ అందరి సహకారం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్తకు కూడా నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తాడేరు బ్యాంకు కొట్టు సురేష్కి అనే వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వటం అంటే పార్టీ చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తుందూరు గ్రామస్తులైన సురేష్ గారు లాస్ట్ గవర్నమెంట్లో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా సహకరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు న్యాయం అంటే లేని రోజుల్లో రోజు వచ్చి పోటీ చేశాడు. అంటే గత 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన జరిగింది. ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ టైంలో బయటకు వచ్చి తన ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడ్డా కూడా వెనక్కి తగ్గనని ఒక మంచి దృఢ సంకల్పంతో జనసేన పార్టీ తరఫున నిల్చున్నాడు. తప్పనిసరిగా ఆ దృఢంతో పార్టీ కష్టపడిన వాడిని ఓ రోజు లేట్ అవుతుందేమో తప్ప ఏ పార్టీ ఎవరిని కూడా మర్చిపోదని చెప్పేసి స్వతంత్రంగా తెలియజేస్తున్నాను. మీ పదవులు అయిపోయిన తర్వాత జీవితకాలం గుర్తించుకునే విధంగా మీ పరిపాలన ఉండాలి, మీ నడవడిక ఉండాలి. అదేవిధంగా కూటమి గౌరవం కూడా మరింత ఎదరికి వెళ్ళాలి. మరొకసారి మీ ముగ్గురికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి చాలా చక్కగా మీరు వివరించారు. కేంద్ర మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి సబ్సిడీ ఇమీడియట్ గా పడాలని రాతపూర్వకంగా ఇవ్వగలిగితే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితి బట్టి ఫాలో చేస్తారని తెలియజేస్తూ కష్టపడిన వారిని అందరినీ కూడా గుర్తించి జిల్లా అధ్యక్షుల వారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి ఈ నామినేటెడ్ పదవులన్నీ కూడా మరి కష్టపడిన వారికి కేటాయించాలని చెప్పి ఉన్న వాటిల్లో కూటమిలో సర్దుకొని మ్యాక్సిమం ఇటువంటి వారికి ఇవ్వడం అనేది చాలా సంతోషం, అభినందనీయం. ఈ కార్యక్రమానికి ప్రతి చేసినటువంటి మన వేదిక మీద ఉన్న ఒక భూపతిరాజు శ్రీనివాసరావు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, శనిబాబు గారు కానీ ప్రతి విషయంలో వారు ఆలోచించి ఎవరికి అయితే బాధ్యత ఇస్తే వారు కష్టపడి పని చేస్తారు, నిబద్ధతగా పనిచేస్తారని వారు చాలా పరిశీలించి ఈవేళ సొసైటీలు బాగుపడాలి, అలాగే మార్కెట్ యార్డ్స్ కానీ ఏ విషయంలో అయినా సరే అందరూ కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే మనం అనేక ఇబ్బందుల్లోంచి ఈవేళ కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో మనం చాలా రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలి, మనకి మంచి పరిణామం. 2019 నుంచి 24 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చాలా దారుణంగా తయారైనాయి. మరి అవన్నీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సొసైటీలకి మళ్ళీ త్రిసభ్య కమిటీని
నియమించి ఆ బ్యాంకు పరిధిలో ఉన్న కొంతమంది నిజమైన రైతులకి అప్పు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే మొండి బకాయిలు కూడా అలాగే ఉండిపోయి ఆ బకాయిలను వసూలు చేసి నిజమైన మరి రైతులకి లబ్ధిదారులకి ఆ లోన్ కింద ఇచ్చి వాళ్ళ వ్యవసాయాన్ని ప్రోత్సహించినప్పుడే మరి కమిటీకి ఒక పారదర్శకత ఏర్పడుతుంది. రాబోయే 4-5 నెలల్లో కూడా ప్రతి సొసైటీ పరిధిలో కూడా ఎన్నిక అనేది జరుగుతుంది మన కూడా ప్రభుత్వం తరఫున. తాడేరు బ్యాంక్ అంటే ఒక ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం. కుటుంబం అంటే కుటుంబంలో ఏదొచ్చినా తండ్రి ఎలా చూసుకుంటాడో పెద్దలే రేపు పెన్షన్ కూడా రైతుకి ఏ కష్టం వచ్చినా లోన్లు కానీ పంట దొరుకుతుంది అంటే పంటలు ఏదైనా ఇబ్బంది వస్తే దానికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలని అది కూడా మరి మమ్మీ గారి చేతిలో ఉంటుంది. ముందే ఎలక్ట్ గా ఉండి ఎవరో చెప్పినా కూడా మనకి ఎన్సీఎస్ అన్నింటికి ప్రోగ్రామ్ చేస్తే మరి దీనికి ఇచ్చిన పేషెంట్కి మరి ఎంత న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే తాడేరు బ్యాంక్ పెట్టుకుని కొనుగోలు ఈ కళ్యాణ మండపంలో కాదు ఏదో పేషెంట్ గారు మమ్మీ గారు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లోకి వచ్చేటప్పటికి ఎవరికి ఇచ్చిన పేషెంట్ మరి తాడేరు ఒక కళ్యాణ మండపం కట్టి మీ ద్వారా బ్యాంకు ద్వారా అక్కడ ప్రమాణ సేవం చేసుకోవాలని ఈ సభ మీద తెలియజేసుకుంటా. మా చైర్పర్సన్ తరఫున మా పర్సన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యత నిర్వర్తించడానికి నేను ఒక 20 రోజులు సాధన తీసుకుని ఖచ్చితంగా మాకు ఈ ఎరువులు అన్నది ఇప్పుడు ప్రస్తుతం రైతులు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. రేపు రబీకి ఖచ్చితంగా ప్రతి యూరియా బస్తాని మా తొందూరు గొడవ నుంచే సప్లై చేసేలాగా నేను నాయకులందరి ముందర ప్రమాణం చేస్తున్నాను. రైతులకి 7% మీద మన క్రాప్ లోన్స్ ఇస్తున్నారు సార్. అందులో 3% మన సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది, 4% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 3% ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్ కి మర్నాడే అకౌంట్స్ పడుతుంది సార్. అయితే సొసైటీకి వస్తే ఆ సిస్టమ్ లేదు. మీరు ఏదైనా దానికోసం కొంచెం ప్రయత్నం చేసి మా సొసైటీకి కూడా ఆ వెసులుబాటు కల్పించి మా సొసైటీని ముందుకు నడిపించి మాకు కొంచెం ఆదాయం చూపించాలని సెంట్రల్ మినిస్టర్ గారిని ఈ స్టేజ్ మీద నుంచి కోరుతున్నానండి. ఇది ఎంతో విలువలతో కూడిన పదవి, దాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వర్తించాలని నాకు ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి సరదాగా అలా మామూలుగా నెట్లో చూస్తుంటే ఇది ఎక్కడో జపాన్లో స్టార్ట్ అయిన సొసైటీ అంటుంది. దాన్ని భారతదేశంలో 1904లో స్థాపించడం జరిగిందని నేను చదవడం జరిగింది. ఈ రోజుని ఎందరో ప్రముఖులు ఈ యొక్క బ్యాంకుకి ప్రెసిడెంట్గా డైరెక్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ రోజున వాళ్ళతో పాటు ఒక డైరెక్టర్ అవ్వడం నా పూర్వ